ప్రైవేట్దే విత్తు, పత్తి రైతుదే చిత్తు. ఏటా 1-2 కంపెనీలు పత్తి విత్తనాలకి డిమాండ్ సృష్టించి కృత్రిమ కొరతతో బ్లాక్ మార్కెట్ ఆపై రెట్టింపు ధరలకు అమ్మకాలు. ఏ కంపెనీ అయినా బీటీ విత్తనాలు అన్ని ఒకటే అంటున్న వ్యవసాయ శాఖ. మరి వ్యవసాయ శాఖ ఒకటే అన్న సందర్భంలో ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు, వాళ్ళు ఎందుకు కట్టడి చేయలేకపోతాండ్రు? ఆ అడ్వర్టైజ్మెంట్లతో పెద్ద పెద్ద హీరోలను పెట్టి వేరే వాళ్ళని పెట్టి ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ పెట్టంటే కాదే, ఇదంతా మంచిది కాదే అని చెప్పేసి ఎందుకు మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేయలేకపోతారు అని చెప్పేసి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఒక మాట పేపర్ నుంచి వదిలేస్తే కాదు, క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళి నిజంగా అయ్యి ఒకటే అనేది ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నా, ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మని చెప్తారు మళ్ళీ మీరు, కానీ మీరు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. అంటే ఆ మందులు ఈ మందులు ఒకటే అని చెప్తారు, కానీ మీరు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటారు. మరి ఇది కూడా అదే విధంగా ఉన్నదో ఏ విధంగా ఉన్నదో ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ప్రైవేట్ విత్తన కంపెనీల చేతిలో ఏటా పత్తి రైతు చిత్తవుతున్నారని చెప్పేసి అంటారు. మరి రైతు కోసం ఏర్పడినటువంటి మీ ప్రభుత్వంలో రైతు చిత్తయితే అంటే మీరు ఏ విధంగా కాలయాపన చేస్తారనే ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్ననేమో సిసిఐ దాంట్లో పెద్ద గోల్మాల్ జరిగింది. ఇది అంతా ప్రభుత్వ అధికారుల కనసన్నలోనే జరిగింది. ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. ఏదో సస్పెండ్ చేసి మళ్ళా 4 రోజులు తీసుకుంటే ఏమవుతుంది మళ్ళీ వస్తామని ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా వాళ్ళు చిత్తి కాకుండా కాపాడాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైనే ఉన్నది అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం. డిమాండ్స్ చేసుకునేందుకే వాస్తవానికి బీటీ కంపెనీ హైబ్రిడ్ పత్తి విత్తనాలు ఒకే ఫార్ములాతో రూపొందినవే. BT1, BT2 విత్తనాలు మార్కెట్లలో ఉన్న రైతులు BT2 విత్తనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. BT3 విత్తనాలపై విత్తనం నిషేధం ఉన్న కొన్ని చోట్ల గుట్టుగా విత్తనాలను కూడా రైతులకు ఎక్కువ ధరకు విక్రయిస్తూనే ఉన్నారు. ఏదేమైనప్పుడు నిజంగా మీరు రైతు పక్షాన ఆలోచిస్తే ఉంటే నిజంగా అక్కడ 2 సేమ్ అనే సందర్భంలో ఉంటే ఆ దిగుబడిని మీరిచ్చే దిగుబడిని పోల్చి చూడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఏదైనా ఇది ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ లాగా కాకుండా నిజంగా రైతును చిత్తు చేయకుండా రైతును కాపాడే విధంగా మీ ప్రణాళికలు ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి రైతుల పక్షాన మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. సిగ్గు శరం మనకు ఉన్నదా, మరి జనాలకు ఉన్నదా ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నా. ఎందుకంటే రైతు ఏడుస్తాడు, ఏం కొనాలో అర్థం కాకుండా ఒకటి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ పెట్టి పెద్ద పెద్ద బోర్డింగ్లు పెట్టి టీవీలలో పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి చేస్తుంటే ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు వాళ్ళు ఎందుకు కట్టడి చేయలేకపోతారు? మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం.